పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బ్రహ్మానపల్లి గ్రామంలో పెట్రోల్ బాంబులు కలకలం సృష్టించాయి. పొలంలో దాచిన పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. బాటిళ్లలో పెట్రోల్ పోసి వత్తులు పెట్టారు. మొత్తం 18 పెట్రోల్ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బ్రహ్మానపల్లి గ్రామంలో పెట్రోల్ బాంబులు కలకలం సృష్టించాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బ్రహ్మానపల్లి గ్రామంలో పెట్రోల్ బాంబులు కలకలం సృష్టించినట్లుగా తెలుస్తోంది. అసలు ఆ పెట్రోల్ బాంబులు ఎవరివి ఏంటి, ఏమైనా తెలుస్తోందంటారా? మాధురి, ఏదైతే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా పల్నాడు ప్రాంతంలో పెట్రోల్ బాంబులు అనేవి మాత్రం వినియోగం అనేది పెరగడంతో కూడా ఒక్కసారిగా కూడా ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొట్టమొదటిసారి ఈ పెట్రోల్ బాంబుల్ని తంగిడ లో ఏదైతే ఎలక్షన్ జరిగిన 13వ తేదీ సాయంత్రం తంగిడి గ్రామంలో పెట్రోల్ బాంబులు విసురుకోవడం జరిగింది. దీంతోనే ఒక్కసారిగా కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా పెట్రోల్ బాంబులుని ఈ విధంగా ప్రసిద్ధి వర్గాలు వాడటాన్ని మాత్రం చాలా భయాందోళనతో ప్రజలంతా గమనించిన పరిస్థితి అయితే ఉంది. ఈ తర్వాత తంగిడ అంటే తంగిడ తర్వాత ఇది గురజాల నియోజకవర్గం తంగిడిలో ఈ బాంబులు వేసుకున్నది. తర్వాత బెల్లంకొండలో నాగిరెడ్డిపాలెం, బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం, ఈ పెద్దకూరపాడు నియోజకవర్గంలో కూడా ఈ పెట్రోల్ బాంబులు అయితే 51 వరకు కూడా పట్టుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా ఇక్కడ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సందర్భంలో ఇక్కడ ఈ బెల్లంకొండ నాగిరెడ్డిపాలెంలో ఉన్నట్టు కూడా గమనించారు. ఆ తర్వాత ఈ రోజు సత్తెనపల్లికి సంబంధించినటువంటి బెల్లంకొండ ఈ ఏదైతే మండలం ఉందో బెల్లంకొండ మండలంలోని బ్రాహ్మణపల్లిలో 18 వరకు కూడా ఈ పెట్రోల్ బాంబుల్ని దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ అయితే స్వాధీనం చేసుకుంటారు. దీనికి సంబంధించి 18 ఈ సీసాలను, అదే విధంగా కూడా పెట్రోల్ క్యానుల్ని, దాని ఒత్తుల్ని కూడా వీళ్ళు క్యాచ్ చేయడం జరిగింది. ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ విధంగా బాంబింగ్, గతంలో అయితే నాటు బాంబులను అయితే విసురుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కాకుండా కూడా ఈ పెట్రోల్ బాంబుల్ని అత్యంత ప్రమాదకరమైనవి. ఇది గనక ఒక్కసారి గనక పెట్రోల్ బాంబు గనక పేలినట్టయితే మాత్రం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అగ్నికీలలు విస్తరిస్తాయి. అదే విధంగా కూడా అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి నేపథ్యంలో ఈ విధంగా కూడా పెట్రోల్ బాంబులు అనేది ప్రధానంగా కూడా పోలీసులకి సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా కార్డన్ సెర్చ్లు నిర్వహించి ఎక్కడైనా సరే అనుమానం వచ్చిన చోటైతే చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ బ్రాహ్మణపల్లిలో లభించినటువంటి పెట్రోల్ బాంబులు మాత్రం ఒక రైతుకు సంబంధించిన పొలంలో, అది కూడా గడ్డి బాంబులో కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ చెక్ చేసినటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా బయటపడినవి. వెంటనే కూడా పోలీసులు అయితే మాత్రం ఆ రైతుని అదుపులో తీసుకున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం అతను విచారిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మాధురి, థాంక్యూ రవికృష్ణ.